తొలిసారి ఈ రాష్ట్రంలో 38వ జాతీయ క్రీడలు కాసేపట్లో ప్రధాని మోదీ. ఏకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు కనబడడం లేదా ఆర్థిక భారం, షర్మిలా ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్. 38వ జాతీయ క్రీడలను కాసేపట్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరగనుంది. ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. ఈ క్రీడలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్లోని 8 జిల్లాల్లోని 11 నగరాల్లో జరుగుతాయి. 36 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ జాతీయ క్రీడల్లో పాల్గొనబోతున్నాయి. 17 రోజుల పాటు 35 క్రీడా విభాగాలకు ఈ పోటీలు జరుగుతాయి. వీటిలో 33 క్రీడలకు పథకాలు ప్రదానం చేస్తారు. यहाँ हजारों वर्ष की हमारी हेरिटेज है, हिस्ट्री है, आस्था, आध्यात्म, घने जंगल, पहाड़, समंदर, हर चीज के दर्शन एक ही जगह पर होते हैं. ये राज्य विकास और विरासत का अद्भुत मॉडल है. శంకరపల్లి మండలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకో ఫ్రెండ్లీ పార్కును రేవంత్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర్ శివార్లో నిర్మించిన అతిపెద్ద ఏకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్దేవ్రావు 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు సంబంధించిన మొక్కలున్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలలు సేకరించి గార్డెన్లో ఏర్పాటు చేశారు. బయటను చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండంగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే, ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు, ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, వావ్, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా. దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 1,000 మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒకడ గ్రామాల దగ్గర ఆ మొక్కలను పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం. కానీ 6 నెలలు, సంవత్సరమే పెంచితే అవి మేము నాటినప్పుడు 20-30% కంటే ఎక్కువ బ్రతకడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా. 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటితే మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మరి రైతు 2-3 సంవత్సరాల ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది. అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలు, అది తప్పకుండా చెట్టుగా, వృక్షంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని,
అక్కడ రామయ్య గారు ఉన్నారు, ఒక సామాన్యమైన రైతు. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నారాయణకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నెల 29న GSLV F-15 వాహన నౌకను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టే 100వ ప్రయోగమని ఆయన వెల్లడించారు. Early morning 6:23 we are going to launch the GSLV F-15 vehicle is going to launch the second satellite of the navigation series satellite NVS-02 from Sriharikota. This spacecraft will be used for navigation purpose and it will be used for multiple functions. This is very important to inform all of you. This is the 100th launch from Sriharikota, the first launch being the SLV-3 E1 launch in the year 1979. So we have come a long way, growing to greater and greater heights with the team ISRO's work and the academic institutions contribution and industry contribution. We have come to greater heights, and tomorrow morning we'll have this great accomplishment, which is the 100th launch from Sriharikota. ఇక తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని సునీత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సునీత స్వామివారిని కీర్తిస్తూ అద్భుతంగా పాట పాడి అలరించారు. ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనపరిచారు. ఓం నమో వెంకటేశాయ. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు స్వామివారు ఆశీర్వదించి వారి వద్దకు రప్పించుకున్నారు. సో అందరు బాగున్నారు కదా. నాకేం మాట్లాడాలో అర్థం కాదు. మంచి పాట ఎలాగో వెనకాల చాలా మంచి పాట వస్తుంది. సరే నాలికే ఒక్కటి నీ నామములు అనంతము పాలించి నిన్నెట్టు పొగడేదయ్యా. పాలించి నిన్నెట్టు పొగడేదయ్యా. ఓలీనా కన్నులు రెండి ఒగిని మూర్తులు పెక్కు సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా. సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా. ఒక్క మాటు శరణై ఉండే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. కేసీఆర్ నల్గొండకు ఏం చేశాడో చెప్పిన కేటీఆర్, వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్గొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసింది కేసీఆర్. నల్గొండలో 3 మెడికల్ కాలేజీలు కట్టింది కేసీఆర్. యాదాద్రిగుడిని అద్భుతంగా తీర్చిదిద్దింది ఆ లక్ష్మీనరసింహస్వామి రుణం తీర్చుకుంది కేసీఆర్. దామరచెర్లలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటూ పోతే నల్గొండకు ఎన్నో మంచి పనులు చేశారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు సిగ్గుందా వెంకటరెడ్డి? భూపాల్ రెడ్డిపై పోలీసులతో దాడి చేస్తావా? నీకు దమ్ముంటే నల్గొండ గడియారం సెంటర్కి రా, మాలాగే మీటింగ్ పెట్టు, ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు. ఉత్తమ్ వెంకటరెడ్డికి అహంకారాలు ఆకారాలు పెరిగాయి తప్ప వారు నల్గొండకు చేసిందేమీ లేదు అని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పిన.
ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్టే. చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమంటూ కామెంట్స్ చేశారు. సూపర్ 6 అమలు చేయలేని చంద్రబాబు చేతులెత్తేశాడు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చాలా క్లారిటీగా చంద్రబాబు చెప్పేశాడు. 2019లో వైఎస్ జగన్ అధికారంలో వచ్చినప్పుడు ఖజానాలో ఉన్నది 100 కోట్లే. అయినా పథకాల అమల్లో సాకులు చెప్పలేదంటూ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నాటికి ఉన్నింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య 2 నాయకుల మధ్య గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి. అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను, రైతులను, అందరినీ, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెన్నుపోటు ఎలా ఉంటుందో చూపించాడు చంద్రబాబు. ప్రపంచంలో ఏ మోసగాడు చేయని వంచన చంద్రబాబు ప్రజలకు చేశాడు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ పథకాల వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేసి అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు. ఇప్పుడేమో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవంటున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చటానికి ఏమాత్రము కూడా అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు. కనుక వృద్ధి రేటును 15% పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్లను చూసి ఉంటాం, ఎంతోమంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం. కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి, బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము
నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా తొలిసారి ఈ రాష్ట్రంలో 38వ జాతీయ క్రీడలు కాసేపట్లో ప్రధాని మోదీ. ఏకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు కనబడడం లేదా ఆర్థిక భారం, షర్మిలా ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్.